సాధారణంగా తలనొప్పి అందరికీ వచ్చే ఆరోగ్య సమస్య. కాకపోతే కొంతమందికి ఉదయం నిద్రలేచిన వెంటనే తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఉదయం తలనొప్పి వివిధ కారణాల వల్ల సంభవించొచ్చు. రాత్రిపూట నిద్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు తలనొప్పి వస్తుంది. అయితే దీన్ని సాధారణమైనదిగా భావించి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇది సరైన పద్ధతి కాదని, ఈ సమస్య పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా అర్ధరాత్రి నిద్రలో అకస్మాత్తుగా తీవ్రంగా తలనొప్పి రావడం, ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పి వేధించడం, తల కదిలించినా, దగ్గినా, తుమ్మినా, ముందుకు వంగినా ఎక్కువ నొప్పి రావడం, తీవ్రమైన జ్వరం, మెడ పట్టేసి కదిలించలేనంతగా తలనొప్పి, వాంతులు లేదా మూర్ఛ కలిగించే తలనొప్పి, తలనొప్పి వల్ల స్పృహ కోల్పోవడం, అధిక నీరసం, నడక తడబడడం వంటి లక్షణాలు కనిపించడం, కొన్ని రోజులుగా తలనొప్పి క్రమంగా పెరగడం, కళ్ళు మసకబారడం, వాంతులు అవ్వడం, ఇతర పక్షవాత లక్షణాలు కనిపిస్తున్నాయంటే నిర్లక్ష్యం వద్దు. స్లీప్ యాప్నియాకు సంబంధించిన తలనొప్పి కూడా తెల్లవారుజామున సంభవిస్తుంది. ఇది చాలా తరచుగా ఉదయాన్నే వస్తుంది. విపరీతమైన ఒత్తిడి, శరీరంలో నీరు లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి రావడానికి శరీరంలో రక్తం లేకపోవడం కూడా కారణం కావచ్చు. శరీరంలో ఆక్సిజన్ తగినంత లేకపోయినా కూడా తలనొప్పితో పాటు బలహీనత, మైకం కూడా వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ను పరిశీలించాలి. అవి తక్కువగా ఉంటే మాత్రం ఉదయం తలనొప్పి వస్తుంది. డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్న వారిలో ఉదయాన్నే తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి సమయంలో వర్క్ చేసే వారికి ఉదయాన్నే తలనొప్పి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ చల్లని నీటిలో నిమ్మరసాన్ని కలిపి తాగడం మంచిది. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు ఖచ్చితంగా 8 గంటల సమయం నిద్రకు కేటాయించడం ద్వారా తలనొప్పుల బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే రోజువారీగా వ్యాయామాలు, యోగా, ధ్యానం, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. ఈ సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి తగిన చికిత్స పొందడం మంచిది.